ఓకే, నెక్స్ట్ హెడింగ్ టెన్నిస్ అనే హెడింగ్ పెట్టండి. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. టెన్నిస్ టెన్నిస్ ఈ రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ ఉన్నారు కదా, నోవాక్ జోకోవిచ్ ఉన్నారా లేదా? మొత్తం ఎన్ని గ్రాండ్ స్లామ్స్ ఉన్నాయి టెన్నిస్ లో? ప్రతి సంవత్సరం ఎన్ని గ్రాండ్ స్లామ్ జరుగుతాయి అంటాడు? 4. ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ జరిగేది ఆస్ట్రేలియన్ ఓపెన్. ఎప్పుడు జరుగుతుంది ఇది? జనరల్ గా జనవరిలో జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది, ప్రతి సంవత్సరం కూడా. అండ్ ఇది ఎక్కడ, ఏ కోర్ట్ లో జరుగుతుంది అంటే హార్డ్ కోర్ట్. హార్డ్ కోర్ట్ లో జరుగుతుంది. హార్డ్ కోర్ట్ అంటే సేమ్ ఇలా కార్పెట్ ఉంటుంది, అది బ్లూ కలర్. బ్లూ కలర్ కార్పెట్ వాడతారు, హార్డ్ కోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ టైం అంటూ ఫ్రెంచ్ ఓపెన్. ఫ్రెంచ్ ఓపెన్ ఇది మే జూన్ లో జరుగుతుంది. జనరల్ గా ఎవ్రీ ఇయర్ మే జూన్ లో జరుగుతుంది. ఇది ఏ కోర్ట్ లో జరుగుతుంది? క్లే కోర్ట్, మట్టి కోర్టు. రెడ్ సాయిల్ ఉంటుంది, ఎర్ర మట్టి. రెడ్ కోర్ట్. క్లే కోర్ట్ కింగ్ అని ఎవరిని అంటారు? నాదల్. రాఫెల్ నాదల్ ని క్లే కోర్ట్ కింగ్ అంటారు. ఎందుకంటే అతను గెలిచిన 20 గ్రాండ్ స్లామ్లలో 13 క్లే కోర్ట్లోనే ఉన్నాయి. సో విచ్ ఈస్ ద హైయెస్ట్. ఒక పర్సన్ ఒక గ్రాండ్ స్లామ్ అత్యధిక సార్లు గెలుచుకుంది కూడా నాదలే. ఇప్పుడు పేరు నాదలే. సో నెక్స్ట్ వింబుల్డన్. వింబుల్డన్ ఇది ఎవ్రీ ఇయర్ జూన్ జూలైలో జరుగుతుంది. కోర్ట్ ఏంటిది? గ్రాస్ కోర్ట్ లో జరుగుతుంది. గ్రీన్ గ్రాస్ ఉంటుంది, గ్రాస్ కోర్ట్. నెక్స్ట్ నెంబర్ 4 యుఎస్ ఓపెన్. ఇది ఆగస్టు సెప్టెంబర్ లో జరుగుతుంది. మాక్సిమం ఈ రెండింటి నుంచి అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్ లో. అయితే ఏమంటాడు? ఏమన్నాడు? సింపుల్ ఇస్తాడు. యుఎస్ ఓపెన్ 2021 మహిళల సింగిల్స్ విజేత ఎవరంటాడు? సింపుల్ క్వశ్చన్, ఏం లేదు. 2021 మహిళల సింగిల్స్ విజేత. హూ ఇస్ ద విన్నర్ ఆఫ్ సింగిల్స్, ఉమెన్ సింగిల్స్ 2021 యుఎస్ ఓపెన్ విన్నర్ ఎవరు అంటాడు? ఎవరు మరి? సరే రాసుకున్నా కానీ. సో యుఎస్ ఓపెన్ ఆగస్ట్ సెప్టెంబర్ లో జరుగుతుంది. ఇది కూడా సేమ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లాగానే హార్డ్ కోర్ట్ లో జరుగుతుంది. సో రెగ్యులర్ గా అంతకుముందు రైల్వే ఎగ్జామ్స్, లేదంటే ఎస్ఎస్సి జీడీ కావచ్చు, లేదంటే ఎస్ఎస్సి ఎస్ఐస్ కావచ్చు, అక్కడ ఇది సెంట్రల్ సిఆర్పిఎఫ్ఎస్ఐ, పిఎస్ఎఫ్ఎస్ఐ, వాటిలో ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు వీటిలో. విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ అమాంగ్ ఆల్ ద 4 గ్రాండ్ స్లామ్స్ అంటాడు. ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్. ఓల్డెస్ట్ అంటే ఏంటిది అన్నట్టు? ఫస్ట్ స్టార్ట్ అయింది ఏమన్నా అందులో ఏది ఫస్ట్ అడిగాడు? ఓల్డెస్ట్ అని అడుగుతాడు. పాతది ఏది అంటే వింబుల్డన్. సో కింద అవి రాసుకోండి సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఎవ్రీ ఇయర్ దేర్ ఆర్ 4 గ్రాండ్ స్లామ్స్ అని రాసుకోండి. అది సేమ్ అలాగే రాసుకోండి. టెన్నిస్ అని హెడింగ్ పెట్టి there are 4 grand slams in an year. ప్రతి సంవత్సరం 4 గ్రాండ్ స్లామ్లు జరుగుతాయి. సేమ్ సీరియల్ నెంబర్. గ్రాండ్ స్లామ్. గ్రాండ్ స్లామ్ గ్రాండ్ స్లామ్ ప్రతి సంవత్సరం 4 గ్రాండ్ స్లామ్ జరుగుతాయి. ఎవ్రీ ఇయర్ దేర్ ఆర్ 4 గ్రాండ్ స్లామ్. నెంబర్ 1 సీరియల్ నెంబర్ అండ్ గ్రాండ్
గ్రాండ్ స్లామ్ మంత్ కోర్ట్, లాస్ట్ కోర్ట్. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ అండ్ యుఎస్ ఓపెన్. క్లే కోర్ట్, మట్టి కోర్టు, రెడ్ సాయిల్ కోర్ట్ లో జరుగుతుంది. ఏంటిది రెడ్ సాయిల్ లో జరిగేది ఏంటని కూడా నేను సందర్భాలు ఉన్నాయి ఎగ్జామ్ లో. మట్టి కోర్ట్ లో జరిగే గ్రాండ్ స్లామ్ ఏది? ఫ్రెంచ్ ఓపెన్. గ్రాస్ కోర్ట్ అంటే వింబుల్డన్. వీటిలలో అత్యంత కఠినమైన నియమాలు ఉండేది గ్రాండ్ స్లామ్ ఏది అంటే వింబుల్డన్ ఉంటుంది. వింబుల్డన్ కంప్లీట్ వైట్ అండ్ వైట్ ఉంటేనే లోపల అనుకుంటారు. ఆ వరల్డ్ నెంబర్ టెన్నిస్ ప్లేయర్ అయినా రూలే. అర్థమైందా? టోటల్ పైన నుండి కింద క్యాప్, ఈవెన్ క్యాప్ కూడా వైటే ఉండాలి, కింద షూ వైటే ఉండాలి. అలా అయితేనే అడుగు పెట్టనిస్తారు అందులో. వింబుల్డన్ వెరీ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి వింబుల్డన్ లో. వీళ్ళ అన్ని మామూలే. అదొకసారి చూడండి, ఇక్కడ అన్నీ అయిపోయింది రాయడం. ఒకసారి ఆస్ట్రేలియా ఓపెన్ అంటే ఇలా ఎక్కడ జరుగుతుంది? ఆస్ట్రేలియాలో జరుగుతుంది, మెల్బోర్న్ లో జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్. ఫ్రెంచ్ అంటే ఏంటిది? ఫ్రాన్స్. ఫ్రెంచ్ ఓపెన్ అది కామన్, ఫ్రాన్స్ లోనే జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ దగ్గర మీకు ఐడియా కోసం రాసుకోండి, ఎందుకైనా మంచిది. సెంట్రల్ ఎగ్జామ్స్ లో డిఫరెంట్ అడుగుతా ఉంటాడు. ఇక్కడే రోలాండ్ గారోస్ అని రాసుకోండి. అదే జరిగే స్టేడియం పేరు, గ్రౌండ్ రోలాండ్ గారోస్. ఆయన కన్ఫ్యూజ్ అయ్యారు, అడుగుతాడు రోలాండ్ గారోస్ లో జరిగే ఓపెన్ ఏది? గ్రౌండ్ అది, రోలాండ్ గారోస్ గ్రౌండ్ పేరు. ఫ్రెంచ్ ఓపెన్. నెక్స్ట్ వింబుల్డన్. వింబుల్డన్ నిర్వహించే దేశం ఏది జనరల్ గా? వింబుల్డన్ ఎక్కడ జరుగుతుంది? లండన్. ఇక్కడ రాసుకోండి, వింబుల్డన్ పక్కన లండన్ అని పెట్టుకోండి. యూకే నిర్వహిస్తుంది. నెక్స్ట్ యుఎస్ అంటే ఇలా యుఎస్ ఓపెన్, నో డౌట్ న్యూయార్క్ లో జరుగుతుంది. యుఎస్ ఓపెన్ న్యూయార్క్ లో జరుగుతుంది. సో కింద రాయండి. పై 4 గ్రాండ్ స్లామ్లలో అతి పురాతనమైనది, ఓల్డెస్ట్ అమాంగ్ ద 4 గ్రాండ్ స్లామ్స్. ఇంగ్లీష్ వాళ్ళు ఓల్డెస్ట్ అమాంగ్ ద 4 గ్రాండ్ స్లామ్స్ వింబుల్డన్ అని రాసుకోండి. తెలుగులో ఎలాగో పై 4 గ్రాండ్ స్లామ్ లో అతి పురాతనమైనది, ఓల్డెస్ట్ వింబుల్డన్. వింబుల్డన్ హెడ్డింగ్ పెట్టండి. హెడ్డింగ్ 2021 ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ అని హెడ్డింగ్ పెట్టండి.